చెల్లికో అత్తకో ఒక స్త్రీకి, పరాయి స్త్రీలని ఎవరైనా, స్త్రీలకు స్త్రీలైనా, ఏ చెల్లెలు తమ్ముడు మన మన స్త్రీకి తప్పు చేసి అబద్ధాలు చెప్పి ఆమెను మనం ఏమన్నా కష్టపెడితే ఆమె ఎప్పుడైనా కన్నీళ్లు కార్చుకొని వీళ్ళ వల్లనే నేను చెడిపోయినానే ఒక శాపం ఇస్తుంది. ఆమె మనసులో కష్టపడుతుంది. అప్పుడు ఇక్కడ ఈ చక్రం క్లోజ్ అయిపోయి బ్యాలెన్స్డ్ ఆలోచన రాదు, మంచి స్వతహా థింకింగ్ రాదు. ఎప్పుడు చూసినా నెగటివ్నే ఆలోచిస్తూ పోతాము. కాబట్టి నెగటివ్నే జరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు, ఎంత మంచిగా నా కొడుకు మంచిగానే చదువుకున్నాడు, ఒక ఉద్యోగం సరిగ్గా ఆడపోతాడు, ఒక్క చోటుపోతాడు, నా బిడ్డ కూడా అంతే, వాడిని చూస్తుంది వీడిని చూస్తుంది, ఎవరు పెళ్లి చేసుకుంటుందో నాకు తెలియదు. మనం రోజు మన పిల్లలని, మన నియర్ ఎండ్గా ఉండే అక్క చెల్లెళ్ళని, మన భర్తని, తమ్ముళ్ళని, చెల్లెళ్ళు విషయంలో మన పక్క ఫ్రెండ్ని ఎందుకు చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం, ఇంత ఇల్లీగల్గా బ్యాలెన్స్డ్ మైండ్ ఎందుకులే, ఎదురుగున్న నిజాన్ని కూడా వీళ్ళు ఎందుకు తెలుసుకోలేదు. ఇందులో లోపం ఉంటుంది. లోపం ఉంటే తప్పుడు ఆలోచనలు తప్పుడు చేస్తూ పోతుంది. పూర్వ జన్మలో చేసుకున్నటువంటి భావం స్థిర నిర్ణయం అంటూ ఉండదు. కాబట్టి ఆ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి ఓంకారాన్ని జపిస్తున్నాం. అమ్మ పార్వతీదేవి, లలిత అమ్మవారు, నిన్ను మనసారా వేడుకుంటున్నాను తల్లి, నాలో ఉన్నటువంటి ఈ మాతృదోషము పోయి నా ఆజ్ఞాచక్రము చక్కగా వెలిగిపోతుంది తల్లి, నా తప్పులను క్షమించు అమ్మా, నీ పాదాలని నమ్ముకున్నాను తల్లి, అమ్మా పరమేశ్వరీదేవి నీ పాదాలనే నమ్ముకున్నానమ్మా అని ప్రేమగా కోరుకొని ఓంకారం చేసుకోవాలి. ఓంకారం చేసుకున్నప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అదే మన శరీరాన్ని నడిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ పాయింట్, దాన్ని పూర్వీకులు ఆత్మ అన్నారు, నేను ఎనర్జీ పాయింట్ అంటున్నాను. ఈ విశ్వం మొత్తం పెద్ద లైటింగ్ ఉండే ఎనర్జీ మన దగ్గర ఉండే చిన్న సెల్ ఫోన్లో ఉండే చిప్పు ఎనర్జీ, ఒక లైట్కి ఇచ్చే ఎనర్జీ అంతే ఉంటుంది. దాన్ని మనం క్షమించమని ఫస్ట్ వేడుకొని ఆజ్ఞాచక్రం వరకు దృష్టి చాలించి ఓం అనే శబ్దాన్ని చేయాలి. ఎవరికి మనసు స్థిరంగా ఉండదు. రోజు 108 సార్లు ఓంకారం చేస్తే అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ మంచి ఆలోచన వచ్చి మనసు ప్రశాంతతను చేకూరుతుంది. ఆరోగ్యంతో పాటు ఆర్థికమైనటువంటి లాభాలు కలిగి ఆరోగ్యం బాగుండి రిలేషన్షిప్ అన్నిటికీ అదే. ఇది చంద్రుణ్ణి చూస్తూ చేస్తే ఇంకా మంచిది. పౌర్ణమి నాడు చంద్రుణ్ణి చూస్తూ మాతృదోషాలు పోవాలని తెల్ల అన్నం దానం చేయాలి, పాలు పెరుగు దానం చేయాలి. అప్పుడు ఇది యాక్టివేషన్ పొందుతుంది, చేసిన పాపాలు తొలగిపోతాయి. నెక్స్ట్